దగ్గర 1 ఇయర్ ఆ లోపలని అసెంబ్లీ కట్టాం. అదే మరి అధ్యక్ష, ఆ రోజు ఈ అసెంబ్లీ కట్టినప్పుడు మీరు చూస్తే ఇక్కడ అసెంబ్లీ రావడానికి కారణం ఎవరంటే ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. దిశ ఒక్క పైసా మనం ఇవ్వలేకపోయాం. మనం ఇచ్చిందంతా వాళ్ళకి ఏంటంటే డెవలప్ చేస్తాం, తిరిగి మీకు ప్లాట్ ఇస్తాం, రాజధాని వస్తుంది, మీకు పేరు వస్తుంది, మీకు కూడా భవిష్యత్తులో మెరుగైనటువంటి ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్తే నమ్మిచ్చారు దిశ. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసాం. 5 ఏళ్ళు కష్టపడ్డాం. ఆ రోజు అనేక పనులు జరిగాయి. 13.5% గ్రోత్ రేట్ చూపించాం. అదే టెంపోగాని కంటిన్యూ అయింటే ఈరోజు కొంతవరకు రికవర్ అయ్యేవాళ్ళం. 1924 విధ్వంసం, మామూలు విధ్వంసం కాదు అధ్యక్ష. నేను ఒక మాట మాత్రం చెప్పాను, ఇక్కడంతా బూతులు. నా జీవితంలో నేను ఎప్పుడూ కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు. ఆ రోజు ఈ అసెంబ్లీలో నాకు జరిగిన అవమానానికి నాలాంటి వాడు కుంగిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకున్నానంటే నాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆడ బిడ్డల్ని ఎక్కడికక్కడ అనూహ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. అది అయిన తర్వాత దిశ మీ అందరికీ ఐడియా ఉంది. కడాన నాకు నోటీస్ ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన దిగనీయకుండా తిరిగి హోటల్లో ఉంటే బలవంతంగా పంపించడం. అలాంటి నాయకులు ఇప్పుడు నీతులు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను అధ్యక్ష, నేను ఏ పని చేసినా, మా ఉప ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కానీ ఏ పని చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తాను తప్ప నాయకుల్ని పార్టీల్ని దృష్టిలో పెట్టుకొని కాదని మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు మేము ఒకటే నిర్ణయించుకున్నాం, రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. అందరం కలిసి ఒక సంకల్పంతో ముందుకు పోతే తప్ప రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేం అనే ఏకైక సంకల్పంతో ఆలోచించాం. నేను ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య గారు ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటపోయి ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక